హల్లెలూయా. నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని దేవుడు చెప్తున్నారు. తెలుసు, శుక్రవారం రోజున యేసు క్రీస్తుల వారు గొల్గొతా పర్వతం మీద ఆయన ప్రాణాలు విడిచిపెట్టారు. యేసు ప్రభుల వారు ముందే చెప్పారు, దేవుడు ముందే చెప్పారు, ప్రవక్తలు ఎంతోమంది ప్రవచించారు. ఆయన మరణించిన తరువాత 3వ దినమున పునరుద్ధానుడై లేస్తాడు అని ప్రవక్తలు ఎంతోమంది ప్రవచించారు. ఆయన మరణించారు, ఆయనను సమాధి చేశారు. ఇదే రోజు ఆదివారం దినమున తెల్లవారుజామున మగ్ధలేని మరియా సుగంధ ద్రవ్యములు తీసుకొని పెందల కాడ లేచి సమాధి యొద్దకు బయలుదేరి వెళుతూ ఉంది. అక్కడికి వెళ్ళే లోపు సమాధికున్న రాయి దొర్లించబడి ఖాళీ సమాధిగా ఉన్నది. ఆ సమాధిలో చూస్తే వస్త్రములు మాత్రమే కనబడుతున్నాయి. మరి అంటుంది, అయ్యో, నా కుమారుణ్ణి ఎవరు ఎత్తుకొని పోయారు, నా యేసుని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని అక్కడ కేకలు వేస్తున్నప్పుడు వెనక నుంచి మరియా మరియా అని పిలిచిన వెంటనే రబ్బుని, బోధకుడా అని మరియా యేసు ప్రభుతో మాట్లాడడం జరిగింది అని చెప్పారు. సజీవుడ అయిన వానిని మీరు మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. మత్తయి సువార్తమానం 28:6 వాక్యంలో మీరు నోట్ చేసుకోండి. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఇక నా వైపు చూడండి, నేను కొన్ని మాటలు చెప్తాను. లోకంలో మనం కొన్ని విషయాలు గమనించగలిగితే, మీరు ఇనుమును చూడండి. ఇనుము చాలా బలమైనది. ఇనుము చాలా బలమైనది. ఇనుము కంటే అగ్ని ఇంకా బలమైనది. ఎందుకంటే ఇనుమును కూడా సైతం కాల్చివేసి కరగదీస్తుంది. ఇనుమును సైతం కూడా అగ్ని కంటే బలమైనది నీరు. ఎంత పెద్ద అగ్నిగుండమునైనా నీరు చల్లార్పేస్తుంది. నీటి కంటే బలమైన వాడు మనిషి. నీటిని సైతం కూడా త్రాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఈ మరణం ప్రతి మనిషిని మృంగివేస్తుంది. మరణము కంటే బలమైన వాడు, మరణపు ముళ్ళును విరచి మృత్యుంజయుడై లేచినవాడు, పునరుద్ధానుడై తిరిగి లేచినవాడు. ఈ పునరుద్ధానపు దినములో నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు క్రీస్తుల వారు. కొట్టని గట్టిగా చప్పట్లు. మరణం సైతం కూడా మృంగి లేచినవాడు, మృత్యుంజయుడైనవాడు. మనం ఆరాధిస్తున్నాం
పరిశుద్ధుడైన దేవుడు మరణాన్ని సైతం కూడా మృంగి మృత్యుంజయుడై లేచిన వాడు. మరణం ఆయనను బంధించుట అసాధ్యం. ప్రపంచవ్యాప్తంగా మరణం గెలిచి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తులో వారు ఒక్కరు మాత్రమే. పునరుద్ధానుడై లేచిన వాడు. లోకంలో చూస్తాం, దేవతలు దేవులు అనబడిన వారు ఎంతోమంది చూస్తాం, లేపబడలేదు. ఇంకొంతమంది భక్తులను చూస్తూ ఉంటాం. ఆ మధ్యన నేను ఒక వ్యక్తిని చూశాను. నేను మరణిస్తాను, మరణించి మూడో రోజు లేస్తానని చెప్పి వార్తల్లో తెగ హల్చల్ అయిపోయింది. చచ్చాడు. 3 రోజులు కదా, 10 రోజులు నేను లేవలే. ఆ పునరుద్ధానపు శక్తి యేసుక్రీస్తుల వారు మాత్రమే పొందుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ ఆరాధనలో కొన్ని మాటలు ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత యేసుక్రీస్తుల వారు చేసిన కొన్ని కార్యముల గూర్చి మనం మాట్లాడుకుందాం ఈ ఆరాధనలో. చూడండి, ఒక్కొక్క మాట నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. లూకాసు వర్తమానం 24వ అధ్యాయం 13 నుంచి 16 వాక్యాల వరకు చదవండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచున్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. స్తోత్రములు కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఒక ఇద్దరు భక్తులు యేసును గూర్చి సంభాషించుకుంటూ మాట్లాడుచుండగా యేసు వారితో కూడా నడిచెను. వారితో నడిచినట్లుగా మనకు కనబడుతుంది. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పునరుద్ధానుడైన యేసు క్రీస్తుల వారు మీతో కూడా నడవబోతున్నాడు. మీతో కూడా నా దేవుడు రాబోతున్నాడు. మీరు వెళ్ళు ప్రతి స్థలమందు నా దేవుడు మీతో ఉండునుగాక. గట్టి చెప్పరే, హల్లెలూయా. నీతో కూడా మీ మధ్యలో వారిద్దరూ సంభాషించుతుండగా వారి మధ్యలో వారితో కూడా ఉన్నాడు. కొన్ని మాటలు మన ఆధారము చేసుకొని మాట్లాడగలిగితే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వాక్యం మీరు గమనించండి. 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా, కాస్త హుషారుగా. హల్లెలూయా. ఇక్కడ మోషే యెహోషువతో చెప్తున్నాడు ఏమని? నీతో కూడా నడుచువాడు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయడు. ఆయన మనతో నడుస్తాడు, మనతో వస్తాడు. ఏమండి?
ఆయన ఎన్నడేగా నిన్ను విడవడు. ఏ పరిస్థితిలో ఉన్నా నీ చెయ్యి విడిచిపెట్టడు. ఏమండి, నీతో వస్తాడు, నిన్ను విడవడు, ఎన్నడూ కూడా ఎడబాయని దేవుడు. మనం ఆరాధిస్తున్న పునరుద్ధానుడైన క్రీస్తు. కొంతమందిని చూస్తూ ఉంటాం మనం, కొంతమందిని చూస్తూ ఉంటాం. బైబిల్లో కూడా భక్తులు కూడా కొంతమంది చెప్తుంటారు, దేవుడు మాతో లేరు, మాతో కూడా మా కుటుంబం మధ్యలో నాతో లేరు అని కొంతమంది చెప్తూ ఉంటారు. వారికి నేను ఒకే సమాధానం చెప్తాను, బైబిల్ ఆధారముగా. దేవుడు నీతో లేడు అంటే, దేవుడు నీ కుటుంబంలో మీ మధ్యలో లేడు అంటే, దేవుడు సంఘములో లేడు అంటే, ఏమండి, వారిలో దేవునికి అవిధేయమైన కార్యాలు ఉన్నాయి గనక వారితో వెళ్ళడం లేదు. బైబిల్లో సంసోను చూస్తాం మనం. సంసోను ఆత్మబలము కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంసోనుకి నిత్యము తోడుగా నీడగా ఉన్నవాడు. సంసోను ఎంతమంది ఫిలిస్తీయులు సర్దారులు సంసోను పట్టుకొని కొట్టాలి అనుకున్నా, సంసోనుతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనుక, ఏమండి, ఎన్నో సందర్భాలలో ఎంతమంది సర్దారులు ఫిలిస్తీయులు కట్ల చేత కట్టినా వాటన్నిటిని కూడా తెగ తెంపినవాడు. అయితే ఒకరోజు సంసోను ఎడబాశాడు, వదిలిపెట్టాడు. ఒకరోజు సంసోనుకి దూరం అయిపోయాడు. కారణం ఎందుకంటే సంసోను పాపంలో ఎప్పుడైతే పడ్డాడో, ఎప్పుడైతే లోక ప్రేమలో పడ్డాడో, అప్పుడు సంసోన్ని దేవుని ఆత్మ విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పట్లాగనే సర్దారులు ఫిలిస్తీయులు సంసోను కట్ల చేత కట్టినప్పుడు సంసోను తెంపుకుంటున్నాడు, గట్టిగా బలంతో తెంపుకుంటున్నాడు, కానీ కట్లు తెంపబడట్లేదు. ఎందుకంటే దేవుడు సంసోనుకి ఎడబాసాడు. ఒకప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంసోనుని నడిపించిన వాడు ఇప్పుడు సంసోనుతో లేడు. దేవుడు దూరం అయిపోయే కారణం లోకములో ఉన్న ప్రేమ, లోకంలో ఉన్న కోరికలు దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తుల వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత వారితో కూడా నడిచెను. ఈ రోజున మన లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది మనకు ప్రమాణాలు చేస్తారు, అంతం వరకు నీతో నేను వస్తాను అని ఎంతోమంది ప్రమాణాలు చేసిన వారు లేకపోలే. మీ అందరికీ తెలిసిన మాట నేను ఒకటి చెప్పనా? ఏమండి, పెళ్ళిళ్ళు, మన క్రైస్తవుల పెళ్ళిళ్ళు మీరు చూసినట్లయితే ఆ రోజు పెళ్లి చేసే పాస్టర్ గారు ప్రమాణాలు చేపిస్తాడు. పెళ్లి రోజు చేతిలోనే చెయ్యి పెట్టి ఏమని ప్రమాణాలు చేస్తారు చెప్పండి? ఏమని ప్రమాణాలు చేస్తారు? కలిమి యందును, లేమి యందును, సుఖదుఖములు యందును, బాధ యందును, రోగములు యందును, ఇబ్బందులు యందును నేను విడవను. ఏమని చేస్తాడు? నిన్ను విడవను. నీకు రోగం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా నీతో కూడా నేను ఉంటాను, నువ్వు నాతో కూడా ఉంటావు అని ఒకరికొకరు ప్రమాణాలు చేసుకుంటారు. ఆ రోజు ప్రమాణం చేసుకున్నవారు ఈరోజు కలిసి ఉన్నారంటే చాలామందిని మనం లోకంలో చూస్తున్నాం. భర్తని విడిచిపోయిన భార్యలు ఎంతోమంది లేకపోలేదు, భార్యని విడిచిపెట్టిన భర్తలు ఎంతోమంది లేకపోలేదు. ఆ రోజు చేసిన ప్రమాణం ఏమైపోయింది?
ఆ రోజు సుఖదుఖములు యందు, కన్నీటి యందు, బాధ యందు నువ్వు ప్రమాణం చేసావు కదా నాతో ఉంటానని. ఏమైపోయారు? మధ్యలోనే ఆగిపోయారు. చిన్న చిన్న అభ్యంతరాలు వారి మధ్యలో కలుగుట వలన మధ్యలోనే వెళ్ళిపెట్టి వారు ఎంతోమంది లేకపోలేదు. నీతో నడుస్తానని 7 అడుగులు వేసిన వారు లోకంలో అంతవరకు నడవలేకపోతున్నారు. మనుషులు నీ చెయ్యి వదిలిపెట్టవచ్చు, మనుషులు అంతవరకు నీతో వస్తానని చెప్పి రాకపోవచ్చు, నీ బంధువులైనా, రక్త సంబంధులైన, స్నేహితులైనా నీ దగ్గర ఉండకపోవచ్చు. కానీ పునరుద్ధానుడైన యేసుక్రీస్తుల వారు అంతవరకు నీతో కూడా వచ్చువాడు. కొట్టు గట్టిగా చప్పట్టు. అంతవరకు నా దేవుడు మీతో కూడా వస్తాడు. ఎన్నడూ కూడా నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు శ్రమల మధ్యలో ఉన్నావని, కన్నీల మధ్యలో ఉన్నావని దూరం అయిపోయేవాడు కాదు. ఆయన వాగ్దానం చేసి వాగ్దానం మీద నిలబడగలిగిన వాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పని వాడు. ఆయన నీకు ప్రమాణం చేసి ప్రమాణం నెరవేర్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, కాస్త హుషారు చెప్పండి, నోరు తెరిచి గట్టిగా ఏకస్వరంతో చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. లోకంలో మనం చూస్తాం, కన్న తల్లిదండ్రులు నవమాసాలు మోసి, 9 నెలలు నవమాసాలు మోసి ఆయన పిల్లలను కని పెంచి పెద్ద చేసి వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి తిని త్రాగక పిల్లల్ని పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని తల్లిదండ్రుల ఆశ. కన్న పిల్లలని ఒక మంచి పొజిషన్లో ఉంచాలని ఒక తల్లిదండ్రుల ఆశ. తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఇదిగో నా పిల్లలు నిన్ను పోషించాను ఇప్పటి వరకు, ఇక మొదలుకొని నా పిల్లలు నాకు తోడుగా, నాకు నీడగా నన్ను పెంచి పెద్ద చేసిన నా పిల్లలు ఇది మొదలుకొని నాకు సహకారాలుగా నా పిల్లలు ఉంటారని కన్న తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు పిల్లల మీద. ఎన్నో కలలు కంటారు తల్లిదండ్రులు పిల్లల మీద. ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళకు ఉన్నతమైన మంచి భవిష్యత్తు పొందుకున్న తర్వాత ఆయన జరిగిన సంఘటన మీకు ఒకటి చెప్తున్నా చూడండి. ఒక తల్లికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పాను కదా, పెంచి పెద్ద చేసి ఆయన ఫారిన్ అమెరికా పంపించారు కొడుకుని. తండ్రి కూడా లేడు, ఆమెకు భర్త కూడా లేడు, ఒక్కతే. ఆయన పెద్ద చేసింది, కష్టపడింది, రెక్కలు ముక్కలు చేసుకుంది, పెంచి పెద్ద చేసి ఒక మంచి భవిష్యత్తునిచ్చింది కుమారుడికి. కుమారుడు ఫారిన్లో చదువుకుంటున్నాడు, మ్యారేజ్ అయింది. ఒక రోజున ఇంటి దగ్గర నుంచి పలు సందర్భాలలో అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఒకరోజు ఇంటి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది ఆయన దగ్గరికి, కుమారుడి దగ్గరికి. ఇదిగో మీ తల్లి మరణించింది, మీరు రండి అని కుమారుడికి కాల్ చేసి చెప్తే ఆ కుమారుడు అంటాడు, నేను రాలేను కానీ డబ్బులు పంపిస్తాను మీకు, ఆ డబ్బులతో భూస్థాపన కార్యక్రమం చేసేయండి అని కుమారుడు కన్న తల్లి గూర్చి చెప్తున్న మాటలు ఇవన్నీ. మరి 9 మాసాలు మోసి ఒక మంచి కలలు కన్న తల్లిదండ్రులు ఈ రోజున పిల్లలు తోడు లేకపోతున్నారే. ఏమండి, పిల్లల మీద ఎన్నో ఆధారపడి ఎన్నో సందర్భాలలో వారి మీద ఆనుకొని నడిపించబడుతుంటే ఈరోజు కన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని నడవలేకపోతున్నారు. లోకంలో నీ కన్న పిల్లల్ని చేతులు వదిలిపెట్టిన, నీ కన్న తల్లిదండ్రులని చేతులు వదిలిపెట్టిన నా దేవుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు,
ముదిమి వచ్చు వరకు నీతో ఉండువాడు, అంతం వరకు నేను నడిపించగలిగిన వాడు, నేను ఓదార్చి ప్రేమించి ఆదరణ చెప్పి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి మరణం వరకు నీతో వచ్చువాడు మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడు. దేవుడు చెయ్యి వదిలిపెట్టేవాడు కాదు. నీ పిల్లలు నీ చేతులు వదిలిపెట్టారని మీరు బాధపడవచ్చు. మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు మనతో కూడా అంతం వరకు వచ్చేవాడు. ఏమండి, ఆయన మనతో కూడా నడుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. చూడండి, లేవియ కాండం 26వ అధ్యాయం 12-13 వాక్యాలు కూడా మనం చదువుకుందాం. 26, 12, 13. నేను మీ మధ్య నడిచేదను, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై యుందును, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు, మీరు నాకు ప్రజలై యుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని. స్తోత్రం కలుగును. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. చూడండి, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు చెప్పాలి నోరు తెరిచి, నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీ మధ్య మీతో కూడా నడిచేదను. ఇక్కడ మీరు చూడగలిగితే వారి మధ్య నడిచిన దేవుడు ఏం చేశారు అని మీరు చూడగలిగితే ఆ 13వ వాక్యం చివరి లైన్ చదవండి అక్క. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసి దీన్ని కొట్టని గట్టిగా చప్పట్లు. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసి తిని. వారి మధ్య ఉన్న దేవుడు, వారి మధ్య నడిచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి కాడి పలుపులను తెంపాడు. కాడి పలుపులను తెంపేశాడు. కాడి అంటే ఏంటి మీకు అర్థమయ్యే రీతిగా మీకు చెప్తాను. మీరు నా వైపు చూడాలి. ఎందుకు తలలు దించుకున్నారు అలాగా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమందికి వాళ్ళు రాయరు, ఓపెన్ చేయరు, చదువుకుంటారు. కొంతమంది మామూలుగా కవరింగ్ చేస్తూ ఉంటారు తల దించుకొని. మీరు కవర్ చేసే పనిలే. నా వైపు చూడండి. హల్లెలూయా. నోట్ చేసుకొని నా వైపు చూడండి. నేను బైబిల్లో మాటలు క్లుప్తంగా వివరిస్తాను. హల్లెలూయా గట్టి చెప్పండి. మీ కాడి పలుపులను తెంపి వారి మధ్య నడిచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి కాడి పలుపులను తెంపేశాడు. మీకు అర్థమయ్యే రీతిగా ఒక మాట చెప్పనా? నా చిన్నప్పుడు మాకు కాస్త పొలం ఉండేది. మా తాత మాకు ఒక 2 ఎద్దులు ఉన్నాయి. ఎద్దులు తెలుసుగా మీకు? తెలుసు కదా, ఎద్దులు ఉన్నాయి. మా తెలంగాణ సైడు ఎద్దులను దేనికి వాడతారు అంటే, దేనికి వాడతారు? పొలములు దున్నడానికి వాడతారు. పొలములను దున్నడానికి వాడతారు. మా తాత ఇక పొలం నాటేసే ముందు వాటికి కాడి కడతాడు. కాడి ఒక మొద్దు 2 ఎద్దులని అటొకటి ఇటొకటి పెట్టి కాడి కడతాడు. మెడ మీద, ఆ ఎద్దు మెడ మీద ఈ ఎద్దు మెడ మీద కాడి పెట్టి మధ్యలో అరక పెట్టేసి ఏమంటే పొలానికి తీసుకెళ్ళేవాడు. ఇంచుమించుగా ఎకరం పొలం ఉదయం నుంచి సాయంత్రం వరకు దున్నుతూనే ఉండేవాడు. నేను అప్పుడప్పుడు మా తాతతో పాటు వెళ్ళి నేను చూస్తూ ఉండేవాడిని. ఆ ఎద్దులు కాడి బరుగైపోయి మరల దానితో పాటు నాగలి మీద ఆయన 2 కాళ్ళు పెట్టి ఆయన తాడు పట్టుకొని ఒక ముళ్ళుగర్ర తీసుకొని ఎద్దులకి వెనకల నుంచి ఇటు సైడ్ నుంచి కొడతా ఉంటుంటే ఆ ఎద్దులు ఆ కాడి మోసుకొని పొలమంతా దున్నేయి. అప్పుడప్పుడు వాటికి నీరసం వచ్చి సొమ్మసిల్లిపోయి అప్పుడప్పుడు అవి ఇక నా వల్ల కాదని చెప్పి ఏమండి అలాగున కింద ఉరిగాయి. అలాగున 2 మోకాలు దించుకొని కిందికి ఉరుగుతూ ఉండే. కాస్త మళ్ళీ నీళ్లు దాపి
ఏమండి మరల వాటిని లేపి కాస్త గడ్డేసి మరల లేపి వాటిని మరల దున్నేవాడు. అంటే ఆ ఎద్దుల మీద మెడ మీద పెట్టబడిన కాడి భారముగా ఉన్నది వాటికి. అందుకని పలు సందర్భాలలో కూడా అవి మోకాల మీద దిగుతూ ఉండే కిందికి. ఈ రోజున చాలామంది క్రైస్తవుల మీద, లోకంలో అనేక మంది అండ్ భారమైన కాడి, అది ఏదైనా సరే ఒక సమస్య కావచ్చు, నీ మీద బాధ్యతగా భారముగా నీ మీద మోపబడి ఈ రోజున ఎంతోమంది అండ్ కన్నీళ్ళ మధ్యలో నడిపించబడేవారు లేకపోలేదా? కారణం వారికున్న బాధ్యత భారాన్ని బట్టి అండ్ సమస్యల్ని అలసిపోయి కృంగి కన్నీళ్ళు విడుస్తూ కన్నీళ్ళ అన్నపాలను భుజించే భక్తులు ఎంతోమంది ఉన్నారు. కారణం వారి మీద మోపబడిన బాధ్యత భారం వలన. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ₹1 సంపాదిస్తే కానీ కుటుంబాన్ని పోషించుకోలేరు. వేరొక ఆధారం లేదు, వేరొక దిక్కు లేదు. భారం, పిల్లల్ని పెంచాలి, వారిని పోషించాలి, వారిని చదివించాలి అని ఒక బాధ్యత భారం కాడి మోపబడ్డట్లుగా ఏమండి కొంతమంది మీద ఏమండి ఆ భారాలు మోపబడ్డాయి. మోయలేని భారం, మోయలేని భారం, వారి శక్తికి మించిన భారం, వారి కష్టానికి మించిన భారం. కొంతమంది చెప్తూ ఉంటారు మా దగ్గరకు వచ్చి, అన్న ఎప్పుడు అవసరాన్ని బట్టి కొద్దిగా అప్పు తెచ్చుకున్నాం, ఈరోజు మేము సంపాదించే డబ్బంతా కూడా అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయి ఆ వచ్చే ఆదాయం అంతా కూడా ఆ వడ్డీలకే కట్టేస్తున్నాం. ఒక పూట ఏదైనా తెచ్చుకొని తినాలన్నా కూడా ₹1 మిగలట్లేదు. ఆ వచ్చిన డబ్బును సంపాదించే ఆ కష్టార్జితం అంతా కూడా అప్పులు కట్టడం సరిపోయింది. భారం, రోగభారం, పాప భారం, సమస్యల భారం, బాధ్యత భారం, పిల్లల భారం, భర్త భారం అండ్ భార్య భారం అండ్ ఈ భారం, ఈ కాడి మోస్తున్న వారి జీవితాలలో ఇదిగో ఈ పునరుద్ధానపు దినమున, మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచిన ఈ దినమున నా దేవుడు మీ కాడి పంపులను నా దేవుడు యేసు నామములో తొలగించునుగాక, కట్లను తెంపునుగాక. మీ మీద పెట్టబడిన భారమంతా కూడా యేసు నామములో తొలగించబడునుగాక. ఏ రోగభారమైనా, ఏ పాప భారమైనా, ఏ అప్పుల భారమైనా సరే మీ మీద మోపబడిన భారమంతా కాడి యేసు నామములో తెంపబడునుగాక. మీ భుజస్కంధాల మీద ఒక తేలిక. మీరు చూడండి, మనము ఒక వడ్ల బస్త ఎత్తుకున్నాం అనుకో, ఎంత బరువు ఉంటుంది మన ఒంటి మీద. వడ్ల బస్త లేదా ఒక బియ్యం బస్త ఎత్తుకొని కాస్త ఒక ఆమడ దూరాన్ని కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టాలనుకో, ఏమండి నడుచుకుంటూ తీసుకుని వెళ్ళి ఏమండి అది దించిన వెంటనే ఆ బాడీ ఎంతో తేలికగా మార్చబడుతుంది. కొన్ని సందర్భాలలో మీరు గమనించండి, మీ హృదయాంతరంగంలో ప్రశాంతత లేక, నెమ్మది లేక మీరు బాధపడుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం పైకి మాత్రమే కనిపించే భారాలు ఉంటాయి, హృదయ అంతరంగం మోసే భారం కాడి ఉంటుంది. పైకి ఉన్న భారం కంటే ఈ హృదయాంతరంగంలో ఉన్న భారం చాలా చాలా కఠినంగా ఉంటుందండి. లోకంలో ఉన్న బాధ్యతలు భారాన్ని మోయగలుగుతాం, కానీ ఈ హృదయాంతరంగంలో ఉన్న భారాన్ని మోయలేము. ఈ హృదయాంతరంగంలో ఉన్న బాధకి ఏమంటే బయటి వారికి కనబడదు. ఈ హృదయాంతరంగంలో ఉన్న బాధ, కన్నీళ్ళు, దుఃఖం, సమస్య, వేదన బయట మనుషులకు, ప్రపంచానికి కనబడదు. అది మనకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని హృదయాంతరంగంలో ఆ భారం మోసేవారికి తెలుస్తుంది. ఆ భారం కన్నీళ్లతో, వేదనతో కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్తే ఏమనుకుంటారో అని ఆ మోసే వారికి తెలుస్తుంది ఆ భారం.
వాటి నుంచి విడుదల పొందిన తర్వాత మీరు చూడండి, వాటి నుంచి విడుదల పొందిన తర్వాత చూడండి మనసు ఎంత తేలికగా మార్చబడుతుందో. ఏదో 10 బస్తాలు నెత్తిన పెట్టి మోయబడ్డట్ల భారము మన హృదయాంతరంగంలో ఉన్న భారం అంతా కూడా, ఆ సమస్యలన్నీ కూడా తీరిన తర్వాత ఆ మనసుకున్న ప్రశాంతత మీరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మీకు అర్థమయ్యే రీతిగా హాస్పిటల్కి వెళ్ళి ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకున్నాడు అనుకోండి. ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకున్నాడు అనుకోండి. ఒక 2 రోజుల తర్వాత రిపోర్ట్స్ వస్తాయి, 2 రోజుల తర్వాత రండి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి హృదయాంతరంగంలో ఉన్న వేదన చూడాలి, ఆ వ్యక్తి హృదయాంతరంగంలో ఉన్న బాధను చూడాలి. ఎవరికి చెప్పుకోలేడు, కానీ బయటికి నవ్వుతూనే ఉంటాడు, కానీ భారం మోపబడుతుంది. ఏమవుతుందో ఏం రిపోర్ట్ వస్తుందో, ఏం రోగం ఉన్నదని తెలుస్తుందో. అయ్యో నా శరీరం బలహీనంగా మార్చబడింది, రిపోర్ట్లో ఏం రిజల్ట్ వస్తుందో అని ఈ హృదయాంతరంగంలో ఉన్న వేదన, బాధ, ఆ భారం ఎంతగా ఉంటుందంటే ఆ రిపోర్ట్స్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనశ్శాంతి ఉండదు. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ని మనం పిలిచి ఆ రిపోర్ట్లు ఒక్కొక్కటి చదివి, అమ్మా నీకు ఏం రోగం లేదు, రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చాయి అని చెప్పిన వెంటనే అప్పుడు ఈ హృదయాంతరంగం చూడ ఎంత తేలికగా మార్చబడుతుందో. మీరు ఆల్రెడీ మీ జీవితంలో అనుభవించుంటారు. ఎంత తేలికగా ఒక్క మాట చెప్పిన వెంటనే, రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ భారం పోతుంది. యవనస్తులు బిడ్డలు చదువుకుంటున్నారు, కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తారు, ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఏదో వేదనతో ఉంటారు. ఆ రిజల్ట్ వచ్చిన రోజు చూడండి, వారు సంతోషంతో, ఇల్లంతా కూడా సంబరాలతో నింపబడి సంతోష గానంతో పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ భారం బాధ్యత వెళ్ళిపోతాయి. ఈ పునరుత్థానపు దినమున మీ మీద ఏ భారం మోపబడిందో, ఏ కాడి మీ మీద మోపబడిందో, మీతో నడిచే దేవుడు, మీ మధ్య ఉన్న దేవుడు మీ భారములన్నిటిలో నుండి కూడా నా దేవుడు తొలగించబోతున్నాడు. మీ మీద మోపబడిన కాడి పలుపులను తెంపబోతున్నాడు. ప్రశాంతత నా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. తేలికమైన మనస్సు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా! ఏమండి, ఆ బాధ్యత భారం తొలగిస్తాడు. కాడిని పలుపులను తెంపేస్తాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. యెహోషువ పుస్తకం మీరు చూడండి, 6వ అధ్యాయం 8వ వాక్యం మీరు చదవండి. 6:8 యెహోషువ పుస్తకం 6వ అధ్యాయం 8వ వాక్యం. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. హల్లెలూయా! మీరు గమనించండి, యెహోవా నిబంధన మందసము వారు వెంట నడిచెను. నిబంధన మందసము దేవునికి సాదృశ్యంగా ఉన్నది. దేవుడు వారితో కూడా నడిచెను. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఎరుకో గోడల చుట్టూ తిరుగుతున్నారు. 6 రోజులు 6 రౌండ్లు వేశారు. 7వ రోజు దేవుడు చెప్పాడు, 7 సార్లు మీరు తిరగండి. 7 సార్లు మీరు తిరగండి. ఎలాగో తిరగాలి అంటే బూరల ధ్వని, ఆర్భాటంతో మీరు కేకలు వేయండి. బూరలు ఊదండి. పొట్టేలు కొమ్మ బూరలను 7 యెహోవా సన్నిధి పట్టుకొని సాగుచు ఆ బూరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసం, యెహోవా దేవుడిని, యెహోవా మీతో కూడా నడుస్తాడు అని దేవుడు చెప్పారు. వారు 7 రౌండ్లు 7 మార్లు 7 రోజు తిరిగారు. వారు కేకలు వేయుచుండగానే, బూరలు ఊదుచుండగానే, యెహోవా నిబంధన మందసం వారితో ఉండగానే
ఎరికో గోడలు కుప్ప కూల్చబడ్డాయి. హల్లెలూయా. అంటే ఎరికో గోడలు దేవుడు కుప్ప కూల్చేశాడు. ఎందుకంటే ఈ దేవుడిని వారితో కూడా నడిచెను. కొన్ని సందర్భాలలో మన ఎదుట కొన్ని ప్రాకారాలు కట్టబడతాయి. ఆత్మీయ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్లకుండా కొన్ని అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు, బాధలు ఏమండి అడ్డుగోడలాగా నిలబడుతాయి. ఇది మొదలుకొని ఈ పునరుద్ధానపు దినమున ఈ ఈస్టర్ సందర్భంగా నా దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఇది మొదలుకొని యెహోవా నీతో కూడా రాబోతున్నాడు. నీ ఎదుట నిలబడిన ప్రతి ప్రాకారాలని కుప్ప కొల్చబోతున్నాడు. కొట్టగడిగే చప్పట్లు. నీ ఎదుట ఏ ప్రాకారం కట్టబడిందో, ప్రార్థన మందిరానికి రాకుండా, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఏ ప్రాకారం కట్టబడిందో, నీ ఎదుటున్న ప్రతి ప్రాకారాలను నా దేవుడు కోల్చబోతున్నాడు. హల్లెలూయా. చప్పటి గట్టిగా హల్లెలూయా. ఎంత పెద్ద ప్రాకారం కావచ్చులే, యెహోవా నీతో కూడా ఉంటే నీ ఎదుట ఎంతమంది నిలబడినా, యెహోవా నీతో కూడా వస్తే నీ ఎదుట ఎంత పెద్ద సమస్య అయినా, యెహోవా మీ మధ్యలో మీతో కూడా ఉంటే ఎంత పెద్ద రోగమైనా, యెహోవా మీతో కూడా వస్తే అసాధ్యమైనదని మీరు అనుకునినా దేవుడు సమస్తము సాధ్యపరచుతాడు. మీరు అనుకోవచ్చు మనుషులకు అది అసాధ్యం, మనుషులకు అది అసాధ్యం. కానీ మీతో కూడా ఉన్నవాడు సజీవుడు, మీతో ఉన్నవాడు పునరుద్ధానుడైన దేవుడు. ఏమండి, ఆయన మీ మధ్యలో మీతో కూడా ఆయన నడిస్తే ఏమండి మీ ఎదుటిన్న ప్రాకారాలను కూడా దేవుడు కూల్చివేస్తాడు. అక్కడ మీరు చూస్తే యెహోషువ పుస్తకంలోని 3వ అధ్యాయం 10-11 వాక్యాలు కొన్ని చదువుకుందాం. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోతున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజీయులను అమోరీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మీ మధ్యలో మీతో కూడా నడిస్తే మీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడలేడు. మీరు శత్రువులను చూసి భయపడుతున్నారేమో. శత్రువు ఎవడు మనకు చెప్పండి? అబ్బా ఎంత ముందు చెప్తాను. అపవాది స్వప్నాది కర్రమూతోడు వాడు. ఎవడు మనకు శత్రువు అంటే అపవాది మనకు శత్రువు నిలబడతాడు. ఆ అపవాదిని జయించాలి, అపవాది తంత్రమును మీరు జయించాలంటే యెహోవా మీతో కూడా ఉండాలి. చెప్పండి గట్టిగా. అపవాది తంత్రములు మీరు జయించాలంటే యెహోవా మీ మధ్యలో ఉండాలి. ఆయన మీతో ఉంటే అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. హల్లెలూయా. పరిశుద్ధులు ఉన్నారు, భక్తులు, సేవకులు కొంతమంది. వారు గూర్చి సాక్ష్యం ఉన్నప్పుడు మన మినిస్ట్రీస్లోనే ఏమండి వారు గూర్చి సాక్షి ఉన్నప్పుడు వారు నడుచుకుంటూ వెళుతుంటే ఏమండి అపవాదులు తంత్రాలు పారిపోతూ ఉండేయంట. మనుషుని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ పోయాయట. వాళ్ళు ప్రార్థన మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే అపవాది పట్టిన వారు విడుదల పొందుతున్నవారట. వారు వీధుల మట్టి నడుచుకుంటూ వెళుతుంటే సాతాను పట్టిన మనుషులు ఎంతోమంది విలవిలలాడుతూ మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపోయినాయట.
సాతానుగాడు, అపవాదిగాడు, శత్రువు అయిన మిమ్మల్ని చూసి పారిపోతాడు. యెహోవా మీతో ఉన్నాడు కనుక సాతానుగాడు మిమ్మల్ని చూసి పారిపోతాడు. ఒక సేవకుణ్ణి, ఒక విశ్వాసం చూసి అపవాది పారిపోతున్నాడంటే దేవుడు వారిలో ఉన్నాడు. దేవుడు వారి ప్రక్కన నిలిచున్నాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఈ పునరుద్ధానపు దినమున మీ మధ్యలో మీతో కూడా నా దేవుడు రాబోతున్నాడు. మిమ్మల్ని చూసి శత్రువు అయిన అపవాది పారిపోతున్నాడు. మీ గుడారంలో ఉన్న, మీ హృదయాంతరంగంలో ఉన్న అపవాది మీలో నుండి, మీ యొద్ద నుండి పారిపోవునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అపవాది తంత్రములు అంటే లోకంలో ఉన్నాయి. మన జీవితాలలో మనలో నుండి ఆ అపవాది తంత్రాలు పారిపోవాలి. అప్పుడే దేవుడు నీతో నివాసం చేస్తాడు, నీ మధ్యలో ఉంటాడు. అపవాది తంత్రాలు ఏంటి? మన మధ్యలో ఉండే, మన హృదయాంతరంగంలో ఉండే ఏంటి? అపవాదికి ఇష్టమైన మన హృదయాంతరంగంలో ఉంటే దేవుడు నీతో ఉండడు, నీతో నడవడు. సినిమాలు, సీరియళ్ళు, లోక వ్యవహారాలు, లోక చేష్టలు, పాపం, మాలిన్యం, లోక సంబంధమైనవన్నీ కూడా హృదయ అంతరంగంలో పెట్టుకొని పాదపీఠమని గుడారంలో వేసుకుంటే యేసు ప్రభు మా గుడారంలో నివాసం చేయట్లేదు. ఎందుకయ్యా అంటే, ఎందుకు నివాసం చేస్తాడు? మీలో ఫస్ట్ వన్ దేవుడు మీతో ఉండాలి. మీలో దేవుడు ఉంటే పాపపు తలంపులు, సాతాను తంత్రములు మీ దగ్గరికి రాకుండా దేవుడు తరిమి పడివేస్తాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. మీ వద్దకు రానియడు సాతాను ఆలోచనలు. ఈరోజు సాతానుగాడు చాలామందిని వాడి వైపు లాక్కుంటున్నాడు. లోకపు ఆశయాలను చూపించి ఏమండి మనుషులని లాక్కుంటున్నాడు. ఆయన మీతో కూడా నడిస్తే మీ యొద్ద నుండి శత్రువు పారిపోతాడు. తర్వాత కింద 13వ వాక్యం చదవండాక, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారి పొర్లి ఆపబడి ఏకరాశిగా నిలిచిపోయెను. యాజకుల కాళ్ళు యోర్దాను నదిలో అడుగుపెట్టిన వెంటనే యోర్దాను 2 పాయలుగా చీల్చబడి ఏకరాశిగా మార్చబడింది. ఎలా సాధ్యం ఇదంటే, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, వారితో దేవుడు నడిచాడు కనుక యోర్దాను నది కూడా 2 పాయలుగా చీల్చబడింది యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే యోర్దాను నదుల వంటి సమస్యలైన 2 పాయలుగా చీల్చబడాలి. మీ ప్రయాణం ఎలా ఉండాలి తెలుసా? సుఖమయంగా మీ ప్రయాణం కొనసాగించబడాలి. ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడ ఒడిదుడుకులు రాకుండా అంతం వరకు మీ ప్రయాణం సుఖమయముగా ప్రయాణం సాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎజ్రా ఒకసారి ప్రార్థన చేస్తాడండి. ఏమని ప్రార్థన చేస్తాడు? ఏమంటే కొంతమంది శత్రువులు కంకణం కట్టుకొని, ఏమండి వారు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు వారు కొంతమంది కంకణం కట్టుకున్నారు. ఎజ్రా కుటుంబాన్ని భూమి మీద లేకుండా హతము చేయాలని. అయితే ఎజ్రా ఏం చేశాడు? తాను తన కుటుంబం వారితో ఆహావు నది దగ్గర ఉపవసించి ప్రార్థన చేశాడు. రాజులను అడగలేదు, రౌతులను అడగలేదు, రథములను అడగలేదు, ఏమంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళింది సహాయం మాకు కావాలని అడగలే. ఎందుకంటే సిగ్గుతో వచ్చింది అతనికి. దేవుడే మా పక్షాన ఉన్న తర్వాత వారెందుకు రాబోయ? దేవుడే మా పక్షాన ఉండగా వారు ఆధారం మాకెందుకు? రాజులు అవసరంలే, అధికారులు అవసరంలే, రౌతులు అవసరంలే, దేవుడు మా పక్షాన ఉన్నాడని వారు ఉపవసించి ప్రార్థన చేశారు. వారి శత్రువులని వెళ్ళగొట్టి వారి ప్రయాణం అంతా సుఖమయంగా యెరూషలేము క్షేమంగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో ఉంటే మన ప్రయాణం ఎక్కడ ఏది కూడా మనల్ని ఆపదు. అంతం వరకు ఈ ఆత్మీయ యాత్రలో ఏది అడ్డుబండగా నిలవబడకుండా చివరి శ్వాస వరకు దేవుడు మనతో నడిచి
గమ్యము చేరే వరకు కూడా మనతో ఉండునుగాక. రెండవ మాట లూకాసు వర్తమానం 24:36. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవునుగాక అని వారితో అనేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాస్త హుషారుగా, నిద్ర వచ్చేవాళ్ళు అబ్బో హల్లెలూయా, గట్టిగా హుషారుగా చేతులెత్తి హల్లెలూయా. రెండవదిగా ఆయన పునరుద్ధానం అయిన తర్వాత మొదటిగా వారితో నడిచాడు, రెండవదిగా వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు పునరుద్ధానం అయిన తర్వాత. లూకాసు వర్తమానం 12:51 మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి తిని. దేనికి వచ్చాడంట దేవుడు? చెప్పాలి నోరు తెరిచి. నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి తిని. ఇప్పుడు మనం అందరం కూడా ఎలాగుండాలి? సమాధానం. క్రైస్తవుడికి సమాధానం చాలా ప్రాముఖ్యత. బైబిల్ ఇస్సాకు గురించి మనం చూద్దాం. దేవుడు చెప్పినట్లుగానే ఇస్సాకు దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. అబ్రహాం బతుకున్నప్పుడు కొన్ని బావులు త్రవ్వాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఫిలిస్తీయులు ఏం చేశారు? ఆ బావులను పూడ్చేశారు. ఆ బావులు తండ్రి తవ్విన బావులను ఫిలిస్తీయులు పూడ్చివేశారు. తర్వాత ఇస్సాకు వెళ్ళారు, తన తండ్రి తవ్విన బావులను మరలా త్రవ్వించాడు. మరలా త్రవ్విస్తే ఏమంటే జలలు గల నీరు పడింది. అక్కడున్న గెరారు కాపరులు వచ్చి ఇస్సాకు కాపరులతో జగడమాడారు. సమాధానం లేదు, జగడమాడారు. మరల ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ తండ్రి త్రవ్విన బావులు మళ్ళా త్రవ్వారు. అక్కడికి వచ్చారు, అక్కడ జగడమాడారు. ఇంకో చోటకి వెళ్ళారు, అక్కడ త్రవ్వారు. అక్కడ నీరు పడింది, అక్కడ జగడమాడలేదు. వారికి సమాధానం కలుగు చేయబడింది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు వారికి సమాధానం కలుగు చేశారు. అక్కడ ఏ శత్రువు, ఏ మనిషి కూడా ఆ బావిని పూడ్చడానికి ఏ వ్యక్తి కూడా రాలేదు. అక్కడ ఇస్సాకు సమాధానం కలిగినట్లుగా మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సమాధానం చాలా ప్రాముఖ్యత క్రైస్తవుడికి. వాక్యం ఏమంటుంది? రోమిలకు రాసిన పుస్తకం 12:18 చదవండి. 12:18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఏమని చెప్తున్నాడు దేవుడు? శక్యమైతే, మీరందరూ నా వైపు చూడిచి చదవాలి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. ఆ మధ్యన మా ప్రార్థన మందిరానికి వచ్చి ఒక అన్న నా దగ్గరకు వచ్చి చెప్పాడు, అన్నా వాళ్ళు కాస్త ఓవర్ చేస్తున్నారు. ఎవరు? కాస్త ప్రార్థన మందిలో ఓవర్ చేస్తున్నారు. వారు వస్తే నేను రానా? ఒరే, వారికి నీకు సంబంధం ఏంటి? వారు వస్తే నేను రానంటావేంటి? లేదు, మాకు పాత గొడవలు చాలా ఉన్నాయిలే. ఏం గొడవలు ఉన్నాయట? పాత గొడవలు చాలా ఉన్నాయి. వాళ్ళు మందిరానికి వస్తే నేను రాను. మేం కావాలో వాళ్ళు కావాలో తెలుసుకో. నేను తెలుసుకునేదేందిరా? నేను తెలుసుకునేదేంది అంటే, నేను ఒక మాట చెప్పా. ఆయన మాట అన్న వెంటనే నేను రాను, వాళ్ళు వస్తే నేను రాను. నేనేమన్నా ఇంకా బతిలాడాలి. ఆయన్ని బతిలాడే సెక్షన్ పెట్టుకోకుండా ఒక మాట చెప్పా.
సరే, వాడు సచ్చిన తర్వాత పరలోక రాజ్యం రాడు, నువ్వు కూడా రాకుండా ఉంటావా? చెప్పరే, వాడు రారు, నువ్వు కూడా రాకుండా ఉంటావా? అది ఎట్లా అన్నా, నేను కూడా రాస్తా. మరి ఎందుకు నీకు వాడితో అసమాధానం? కొరింథీ మొదటి పుస్తకం 7వ అధ్యాయం 15వ వాక్యం మీరు నోట్ చేసుకోండి. అక్కడ దేవుడు ఏమని చెప్తారంటే, సమాధానం ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేనికి పిలిచాడు దేవుడు మనల్ని? చెప్పండి నోరు తెరిచి. సమాధానం ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మనం అందరం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పాలి? ప్రార్థన మందిరం ఎలా ఉండాలి? సమాధానం చాలా ప్రాముఖ్యత. సమాధానం చాలా ప్రాముఖ్యత క్రైస్తవుడికి. నేను ఒక మాట మీకు అర్థం రీతికి చెప్తాను, అందరూ నా వైపు చూడాలి. గట్టిగా వెళ్ళాలి చెప్పండి, కాస్త హుషారు గట్టిగా చెప్పండి. ఒక పాస్టర్ గారు దర్శనం చూస్తున్నాడు, పరిశుద్ధుడు. దర్శనం. ఒక రాత్రి పడుకున్నాడు, ఇంట్లో పడుకున్నాడు. ఆ దర్శనంలో అతను చనిపోయాడు, మరణించాడు. ఆ పాస్టర్ గారు మరణించారు. అయితే ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు ఆ పాస్టర్ గారు అంటే, తన మనసులో ఎప్పుడు ఒక వాంఛ ఉండేది. ఏమని? నేను బ్రతికినంత కాలం నా పరిశుద్ధతను కాపాడుకున్నాను, నేను బ్రతికినంత కాలం దేవుని సువార్తను ప్రకటించాను, నేను బ్రతికినంత కాలం రాత్రి అనక పగలనక ఆయా ప్రాంతాలు వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచాను, ఉపవాస ప్రార్థనలు చేశాను, మోకాళ్ళు వేసి గంటల తరబడి ప్రభుతో నేను గడిపాను, విసింగ్ పరిచర్య చేశాను. ఏమండి? ఎక్కడగా నేను పాపం చేయలే, లోకంలో పడిపోలే, పరిశుద్ధతను వస్త్రములు నేను కాచుకొని కాపాడి నడిపించబడిన సేవకుడు నేను. హృదయాంతరంగంలో ఎప్పుడు ఒక వాంఛ, నేను ఇక్కడ కన్ను మూస్తే నా ప్రభు దగ్గర కన్ను తెరుస్తాను. ఆ పాస్టర్ గారి వాంఛ అట్లుండేది. ఒకరోజు మరణించాడు. ఆ సేవకుడు అనుకునేవాడు ఎప్పుడు, నేను మరణించిన తర్వాత నా ప్రభుని యేసుక్రీస్తులో ధవళ సింహాసనం మీద నిలబడతారు, ఆయన నన్ను ఎలా పిలుస్తారో తెలుసా? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నేను చేసిన పరిచర్యను బట్టి, నేను చేసిన ప్రార్థనలను బట్టి, నేను తిరిగిన తిరుగులను బట్టి, నేను బోధించిన వాక్యాన్ని బట్టి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు మరిచాను కనుక నా ప్రభు నేను మరణించిన వెంటనే ఆ ధవళ సింహాసనం మీద కూర్చొని గాబ్రియేలు దూత, మీకాయేలు దూత ఉన్నప్పుడు వారి దూతలను పంపించి నా సేవకుని తీసుకొని రండి అని వారిని పంపించి నాకు ఒక రెడ్ కార్పెట్ వేసి ఆ కార్పెట్ మీద నన్ను ఆహ్వానం పలుకుతారు నా ప్రభు అని మనసులో అనుకునేవాడు. ఇప్పుడు ఆయన మరణించారు, ధవళ సింహాసనం ఎదుట ఆమడ దూరం నిలబడ్డాడు. ఇక ఎదురు చూస్తున్నాడు నా ప్రభు, తన దూతలను పంపించి నన్ను పిలుస్తానని ఎదురు చూస్తున్నాడు. దూతల్ని, మీకాయేలు దూతని పంపించి ఆ సేవకుణ్ణి పట్టుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయండి అని యేసు ప్రభు ఆ దూతతో చెప్పాడు. దూతతో చెప్పి ఆ దూత ఆ వ్యక్తి దగ్గర, సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడు చేయి పట్టుకొని, ఏమండి, అగ్నిగుండంలో తీసుకొని వదిలిపెట్టడానికి అలాగున పట్టుకొని ఆ కాస్త అలా తీసుకువెళ్తుంటే సేవకుడు ఒక్కసారిగా ఆ దూతను అడుగుతున్నాడు, ఎక్కడికి అంటే, యేసు ప్రభు నేను అగ్నిగుండంలో పడవేయమన్నాడు. ఎందుకు? కారణం ఏంటి? నేనేం తప్పు చేశాను? ఏ పాపం చేశాను? భూమి మీద ఉన్నంత కాలము ఆయన మహిమార్థ నిమిత్తం నేను పరిచర్య చేశాను కదా,
దానికి ప్రతిఫలం అగ్నిగుండం లేని పడవేయబడవా అని కన్నీళ్ళు విడుచుకుంటూ ఆ దూతతో అంటాడు, అయ్యో ఏం తప్పు చేశాను నేను అంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనేం తప్పు చేశాను, ఒక్కసారి నాకు చెప్పు నేనేం తప్పు చేశానంటే, యేసు ప్రభు అంటాడు, నువ్వు బాగా కష్టపడ్డావు, బాగా సేవ చేశావు, నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు నడుము కట్టుకొని నడుము బిగించుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేశావు, పరిశుద్ధతను కాపాడుకున్నావు, లోకమాలిని అంటుకోలే. కానీ నువ్వు ప్రార్థన మందిరములో వచ్చే ఒక వ్యక్తితో అసమాధానంగా ఉన్నావు. ఏమని చెప్తున్నాడండి ప్రభు? నువ్వు ప్రార్థన మందిరానికి వచ్చే ఒక విశ్వాసితో నీకు ఆ విశ్వాసికి సమాధానం లేదు, నీకు ఆ విశ్వాసకి అసమాధానం ఉన్నది కనుక అందుకని నేను అగ్నిగుండంలో పడవేమని చెప్పాను అని ఆ సేవకుడితో చెప్తే, సేవకుడు కన్నీళ్లు పెట్టుకొని, అయ్యా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు, నేను మరల వెళ్ళి ఆ విశ్వాసతో నేను సమాధాన పడతాను అని యేసు ప్రభు ఎదుట కన్నీళ్ళు విడిచిన వెంటనే, సరే వెళ్ళు అని వెంటనే తను ఉలిక్కిపడి లేచాడు. నిద్ర ఆ దర్శనం ఉలిక్కిపడి లేచాడు. వెంటనే అడవుడికి స్నానం చేసి బట్టలు వేసుకొని దేవుడు ఏ వ్యక్తితో అసమాధానంగా ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళి, ఏమండి ఆ వ్యక్తితో సమాధాన పడ్డాడు, ఆ వ్యక్తితో ప్రేమగా ప్రీతిగా మాట్లాడారు. చూడండి, ఒక సేవకుడికి అంత కష్టపడిన సేవకుడికి ఒక చిన్న తప్పిదో మాట మాట్లాడినందుకే యేసు ప్రభు ఆ పరిశుద్ధమైన పట్టణంలో చేర్చుకోలేదే. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, మిమ్మల్ని సమాధానం ఉండడానికి నేను పిలిచాను మిమ్మల్ని ఇక్కడికి, మీరు అసమాధానంగా ఎలా ఉంటారు? ఈ రోజున క్రైస్తవులుగా నడిపించబడుతున్న మనము అందరితో నీకు సమాధానం ఉన్నదా? నీ రక్త సంబంధంతో నీకు సమాధానం ఉన్నదా? సేవకులతో సమాధానం ఉన్నదా? తోటి క్రైస్తవులతో సమాధానం ఉన్నదా? తోటి విశ్వాసులతో సమాధానం ఉన్నదా? తోటి సేవకులతో నీకు సమాధానం ఉన్నదా? దేవుడు ఎందుకు పిలిచారు? సమాధానం ఉండడానికే కదా. యేసు ప్రభు చెప్తాడు కదా, మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 23-24 వాక్యాలు మీరు చదవండి. 23-24 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించి, మీరు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ నువ్వు నీ అర్పణ నీ ప్రార్థన నువ్వు చేయి. ఏమని చెప్తున్నారు యేసు ప్రభు? యేసు ప్రభుతో గడపడానికి ప్రార్థన మందిరానికి వస్తేనే నువ్వు లేచి ఫస్ట్ నువ్వు ప్రార్థన కాదు చేయాల్సింది, నువ్వు అర్పణ కాదు అర్పించాల్సింది. నువ్వు ఫస్ట్ నువ్వు ఎవరితో అసమాధానం ఉన్నావో వారి యొద్దకు వెళ్ళి క్షమాపణ కోరుకొని వారితో సమాధాన పడు. సమాధానం లేకుండా ప్రార్థన మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అర్పణ ఆ పరిశుద్ధమైన పట్టణానికి చాల్చబడదు. ప్రభు చెప్తున్నాడు కదండి, ఎంత ఘాటైన మాట. ఈరోజు ప్రార్థన మందిరానికి సమాధానం ఉన్నదా? ఈరోజు సమాధానం చాలామంది కోల్పోతున్నారు. విశ్వాసులు పడట్లేదు. ఈరోజు సంఘాలలో, ఈరోజు చాలా ప్రార్థన మందిరాలలో కొన్ని గ్రూపులు రెడీ అయిపోయినాయి. కొన్ని గ్రూపులు తయారు చేసుకుంటున్నారు సంఘాలలో. నేను అన్న గ్రూపు, నేను ఈ అక్క గ్రూపు, నేను ఆ తల్లి గ్రూపు, నేను ఈ అన్నయ్య గ్రూపు. వారికి మాకు విభేదాలు ఉన్నాయి, మేమంటే వారికి పడదు, వారంటే మాకు పడదు. సంఘాలలో అసమాధానం, సంఘాలలో గొడవలు, సంఘాలలో సాతానాని క్రియలు ఈ రోజున ఏలుబడి చేస్తున్నాయి.
సంఘాలలో గ్రూపులుగా ఉండకూడదు. ఒకరి పక్షాన ఒకరు ఉన్నట్లుగా, మీకు మాకు మధ్య విభేదాలు ఉన్నట్లుగా ఆ విధంగా మీరు సంఘంలో క్రైస్తవులుగా ఆత్మీయులుగా మీరు ఉండకూడదు. మీరు శక్యమైతే చేతనంత మటుకు ప్రతి ఒక్కరితో మీరు సమాధానం కలిగి నడిపించబడాలి. హల్లెలూయా. సమాధానం ప్రాముఖ్యత అండి. సేవకుడికి కానీ విశ్వాసులు కానీ సమాధానం చాలా ప్రాముఖ్యత. సమాధానం లేకుండా ఎంత భక్తి చేసినా నీ భక్తి నీళ్ళలో పోసిన పాయిజన్ లాగా మొత్తం అర్థమైపోతుంది. బుక్కవాని తైలం చచ్చిన ఈగపడి ఆ తైలం అంతా పాడైపోయింది. అంత పరిశుద్ధంగా బ్రతికిన సేవకుడికి చిన్న సమాధానం లేకపోతే తను చేసిన సేవ పరిచర్య అంతా కూడా నిష్ఫలమైపోయింది. ఈరోజు సమాధానం నీకున్నదా? సమాధానం కలిగి నడిపించబడుతున్నావా? ఇర్మీయా పుస్తకంలో చక్కటి మాట మీరు ఉంటుంది, చదవండి. 9-8 వాక్యం చదవండి. 9వ అధ్యాయం 8వ వాక్యం. వారి నాలుక ఘాతుక బాణము అది కాపట్యము పలుకుచున్నది. ఒకడి మనస్సులో వంచన అభిప్రాయము కలిగి నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. చూడండి ఎలాంటి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. వాని నాలుక ఏంటక్క? వాని నాలుక ఘాతుక బాణము. తన మనస్సులో వంచన అభిప్రాయం ఉంచుకొని ఇతరుల వ్యక్తులతో సమాధానంగా మాట్లాడుతున్నారు. నేను బహుశా చాలామందిని నేను చూస్తూ ఉంటాను. వ్యక్తిగతంగా ఎన్నో అనుభవించాను ఇలాంటి విషయాలలో. హృదయ అంతరంగంలో వంచన అభిప్రాయాలు పెట్టుకొని పైకి తీపిగా సమాధానంగా మాట్లాడేవారు బోలెడు మంది లేకపోలేదు. హృదయాంతరంగంలో కక్ష, అసూయలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, హృదయాంతరంగంలో సమాధానం లేకపోయినా వంచన అభిప్రాయాలు పెట్టుకొని ఈ రోజున పైకి నోటితో తీయగా మాట్లాడి సమాధానంగా మాట్లాడుతున్నట్లుగానే సమాధానంగా మాట్లాడేవారు బోలెడు మంది కనబడుతున్నారు. అన్నా, అక్క నువ్వు సూపర్, అక్క నువ్వు సూపర్ అన్నా, నువ్వు అదన్నా ఇదన్నా అని చెప్పిన వారే, ప్రీతిగా మాట్లాడిన వారే, ప్రేమతో మాట్లాడిన వారే, ఆప్యాయంగా పలకరించిన వారే, నువ్వంటే నాకు ఇష్టం అన్నవారే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నవారే, నోటితో ప్రీతిగా మాట్లాడిన వారు ఈ రోజున ఎన్ను పోటు పొడిచిన వారు లేరా? బోలెడు మంది కనబడుతున్నారు సమాధానంగా పైకి మాట్లాడి. వంచిన అభిప్రాయం హృదయాంతరంగంలో పెట్టుకొని. ఈ మధ్య నేను వార్తలలో ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఇంకొక యవనస్తులను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయ్యి ఒక 8 నెలలు అయింది. ప్రేమగా ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకున్నారు, ప్రతిరోజు తీపిగా మాట్లాడుకున్నారు. ఒకరోజు మ్యారేజ్ అయిపోయింది. 8 నెలల తర్వాత రూము డోరు పెట్టి ఏమండి ఆ యవనస్తురాలు అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని కొట్టి చంపాడు. ఇది ప్రేమ? ఒకప్పుడు తీపిగా మాట్లాడేవి కదా. హృదయం అంతరంగంలో వంచన అభిప్రాయము పెట్టుకొని, లోకపు ఆశలని హృదయ అంతరంగంలో పెట్టుకొని, కోరికలు తీరిన తర్వాత, ఏమన్నా ఆలోచనలు తీరిపోయిన తర్వాత వంచన అభిప్రాయం పెట్టుకొని ఈరోజు వెన్నుపోటు పడిసిన వారు లేరా? హృదయ అంతరంగంలో ఒకటి, చేసేది ఇంకొకటి. పైకి తీపిగా మాట్లాడతారండి, పైకి సమాధానంగా మాట్లాడతారు, వెనకాల గుంతలు తీస్తారు. వెనక గుంతలు తీసేవారు లేరా? జాగ్రత్త, ఏది విత్తుకుంటావు అదే కోసుకుంటావు.
ఏ గుంత అయితే తీస్తావు అదే గుంతలో పడవేయబడతావు. నీ హృదయాంతరంగంలో ఉన్న ఆ మాటలే నోటితో పలకాలి. హృదయాంతరంగంలో వచ్చిన అభిప్రాయం పెట్టుకొని నోటితో తీయగా మాట్లాడకూడదు. అసమాధానం అది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి, మీరు దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచారు తెలుసా? సమాధానం కలిగి ఉండడానికి. స్తోత్రములు కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే సమాధానం. నీ దగ్గర దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సమాధానాన్ని కోరుకుంటున్నాడు. మీ మధ్యలో ఐక్యత ఉండాలి, మీ మధ్యలో ప్రేమ ఉండాలి, మీ మధ్యలో ఏమండి గొడవలు ఉండకూడదు. మీ కుటుంబాలలోనైనా, భార్య భర్తల మధ్యలోనైనా, పిల్లల మధ్యలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, వృత్తిలోనైనా, చదువుకుంటున్న చదువులోనైనా, ఎక్కడ ఉన్నా నీకు ఎవరితో సమాధానం పెట్టుకోకూడదు. ప్రేమ చాలా ప్రాముఖ్యత. ప్రేమ కలిగి నడిపించబడండి. అందరితో మీరు సమాధానంగా ఉండండి. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైనబోతున్నాడు. హల్లెలూయా. మీకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు. మీ కుటుంబాల్లో సమాధానం కలుగ చేయబోతున్నాడు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో సమాధానం కలుగ చేయబోతున్నాడు. మీరు చేస్తున్న వృత్తిలో, సంఘంలో మీరు ఎక్కడ నిలబడినా అక్కడ సమాధానం దేవుడు కలుగ చేయునుగాక. మీ మధ్యలోకి వచ్చిన దేవుడు మీకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు. కొట్టు గడియ చప్పట్లు. సమాధానకర్త అయిన దేవుడు పునరుద్ధానుడైన తర్వాత మీకు సమాధానం కలుగునుగాక. ఇక మీకు అసమాధానం ఉండదు. మీ మధ్యలో సమాధానకర్త అయిన దేవుడు ఏలుబడి చేయబోతున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడో మాట యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వాక్యం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండేవి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా, హుషారుగా. అలసిపోయిన వారు అలసిపోయారా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముగిస్తాను. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఏం చేశాడంటే శిష్యుల ఎదుట సూచక క్రియలు చేశాడు. ఏం చేశాడట? సూచక క్రియలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యం ఏమని ఉంటుందంటే, నమ్మిన వారి ద్వారా సూచక క్రియలు ఆయన నామమున చేయగలుగుతారు మీరు కూడా. ఆమేన్. మీరు నమ్మగలిగితే, నా దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? సూచక క్రియలు ఆయన చేస్తారట. ఆయన చేసినట్లుగా మీరు దేవుని నమ్మగలిగితే మీ ద్వారా కూడా దేవుడు సూచక క్రియలు ప్రారంభించబోతున్నాడు. మీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు చేయు ప్రార్థనల ద్వారా, మీరు ఏదైతే మీరు ప్రార్థిస్తారో ఆ ప్రార్థన ద్వారా గొప్ప సూచక క్రియలు నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. యేసు ప్రభు కాదు, దేవుడు ఏమని చెప్తున్నాడు కదా, నేను కాదు చేసేది సూచక్రియలు, మీరు నన్ను నమ్మగలిగితే మీ ద్వారా నా దేవుడు వాడబడతాడు. ఏమండి, ఎంత అద్భుతం! దేవుడు చేసాడంటే ఒకటి, ఆయన దేవుడు కనుక చేస్తాడు. కానీ మన ద్వారా కూడా దేవుడు చేయించుకుంటాడు సూచక్రియలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మహిమార్థ నిమిత్తం. అపోస్తుల కార్యములు 2:43 వాక్యాలు మీరు నోట్ చేసుకోండి. అక్కడ అపోస్తుల ద్వారా సూచక క్రియలు జరిగెను. ఏం జరిగినాయంట? నోటితో చెప్పాలి. అపోస్తుల ద్వారా సూచక క్రియలు జరిగెను. ఎవరు చేశారు? అపోస్తులు. యేసు ప్రభు కాదు. యేసు ప్రభు దేవుడు వారితో, వారి మధ్యలో, వారిలో ఉండి ఆయన మహిమార్థ నిమిత్తం అపోస్తులను దేవుడు వాడుకున్నాడు. వారి ద్వారా సూచక్రియలు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల ద్వారా దేవుడు చేసిన సూచక్రియలు ఈ పునరుత్థానపు దినమున ఇది మొదలుకొని మీ ద్వారా నా దేవుడు సూచక్రియలు చేయబోతున్నాడు. విశ్వసించిన వారు చప్పట్లు కొట్టు గట్టిగా గట్టిగా గట్టిగా. ఈరోజు మొదలుకొని మీ ద్వారా సూచక క్రియలు ప్రారంభించబోతున్నాడు.
సూచక్రియలు మీ ద్వారా ప్రజలు చూడబోతున్నారు. ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసి జనములు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరే ఆశ్చర్యపోతారు. మీరు చేసిన ప్రార్థనకు దేవుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు సూచక్రియ చేస్తాడు కదా. బైబిల్లో నీకు ఒక మాట చెప్తాను. పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. ఎప్పటి నుంచి? పుట్టినది మొదలుకొని భిక్షం అడుక్కుంటున్నాడు. అతనిని రోజు ఎవరో ఒకరు వచ్చి అతనిని ఎత్తుకొని పోయి ఆ శృంగారపు దేవాలయం గుమ్మం బయట, ప్రార్థన మందిరం గుమ్మం బయట ఎవరైనా ఎత్తుకొని వచ్చి ఆ శృంగారపు దేవాలయం వాకిట కూర్చొని భిక్షం అడుక్కునేవాడు. ఒకరోజు పేతురు యోహానులు ఆ శృంగారపు దేవాలయం వెళుతున్నప్పుడు ఈ భిక్షం అడుక్కునే వ్యక్తి, పుట్టినది మొదలుకొని భిక్షం అడుక్కునే వ్యక్తి వారిద్దరిని తేరి చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? మంచి పార్టీ దొరికింది ఈరోజు నాకు. వీళ్ళు సూటు బోటు కోటు వేసుకొని వచ్చారు. ఇక నాకు ఈరోజు పండగే. ఈరోజు వీళ్ళు ఇచ్చే డబ్బులతో నేను ఎంజాయ్ చేస్తాను, తింటాను, పడుకుంటాను అన్నట్లుగా తేరి చూస్తున్నాడు. వెంటనే వాళ్ళు చూడడానికేమో మంచిగా ఉన్నారు. వారు ఒకటే అంటారు, వాడితో అంటారు, అయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారములు నాణ్యం లేవు. ఏంటి మరి అట్లా ఉన్నారు? మీరు సూటు బూట్ వేసుకుని కోట్ వేసుకున్నారు, మరి ఎందుకు అట్లా? కొన్ని సందర్భాల్లో సేవకులు మేము ఉంటాం, మా దగ్గర ఒక్కొక్కసారి ₹1 కూడా ఉండదు. మీరు అనుకుంటారు, అబ్బా వాళ్ళకి ఏం తక్కువలే, అక్కోళ్ళకి ఏం తక్కువలే, అన్నోళ్ళకి ఏం తక్కువలే, వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటారు, మంచిగా ఉంటారు మీరు అనుకుంటారు. కొన్ని సందర్భాలలో మా దగ్గర ₹1 కూడా ఉండదు. మరి మీ ఇచ్చినవి ఎక్కడ పోతున్నాయని మీరు అంటారేమో. మీరు ఇచ్చిన సొమ్మంతా డబ్బంతా కానుకలన్నీ తీసుకెళ్ళి గోరంట్లో వస్తున్న ప్రార్థన మందిరంలో అప్పగిస్తాం. అక్కలకి ఏం తక్కువ అన్నోళ్ళ దగ్గర మీరు అనుకుంటారు. ఈ భిక్షం అడుక్కునేవాడు కూడా యాందిరా నాయన వీడియో చూడడానికి ఇట్లున్నారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, డబ్బు లేదు అంటారేంటి అని. అప్పుడు పేతురు యోహానులు అంటారు, ఇదిగో మాకు కలిగినది మీకు అనుగ్రహిస్తున్నాను. యేసు నామములో నువ్వు లేచి నడువు, యేసు నామమును లేచి నడువు అన్న వెంటనే తన చీల మండలం మొదలుకొని తలనెత్తి వరకు దేవుని రక్తం ప్రోక్షించబడి ఆ పుట్టినదని మొదలుకొని ఆ కుంటివాడు దిగ్గున లేచి పరిగెత్తడం ప్రారంభించబడ్డాడు. కొట్టు గడిగి తప్పట్లు. మాకు కలిగినది మీకు అనుగ్రహిస్తున్నాను, యేసు నామములో నడువు. బంగారం లేదు మా దగ్గర, వెండి లేదు, ధనము లేదు, కానీ యేసు నామములో సూచక క్రియలు చేయడానికి దేవుడు మా పక్షాన ఉన్నాడు. మీరు వచ్చి అక్క అన్న మాకు అప్పులు ఎక్కువైపోయినాయి, 1 లక్ష ఇస్తారా అని మీరు అడిగితే మేము ఇవ్వలేము. కానీ యేసు నామములో మీ అప్పులు తీరేటట్టుగా ప్రార్థన చేస్తాం. అన్నా మా కిడ్నీలు పాడైపోయినాయి, మాకు ఆరోగ్యం బాగాలేదు, మీ కిడ్నీలు ఇస్తారని మేము ఇవ్వలేము. యేసు నామములో నీకు పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. దేవుని ద్వారా సూచక్రియలు జరిగించబడతాయి. మనుషులు మా దగ్గర ఏముండవు, ఇంతే. మాకు ఆస్తిపాస్తులు ఉండవు, మేడమిద్దలు ఉండవు, మా పేరట ₹1 కూడా బినామీ రాసి ఉండదు. ఏముండవు. సేవకులుగా సమర్పించబడిన సేవకుల దగ్గర ఎవరి దగ్గర ఏముండవు. సచ్చిన తర్వాత మీకు దొరికేది ఒకటే, మా దగ్గర ఉన్న బట్టలు, ఇంకంత మించి ఉంటే వాడే ఫోను, వాచ్, చెప్పులు తప్ప ఇక మీరు ఎంత ఎత్తుకున్నా, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినా ₹1 చిల్లిగా కూడా దొరకదు. హల్లెలూయా. భూమి మీద దేవుడు సేవకుల ద్వారా
మీ ద్వారా, సేవకుల ద్వారానే కాదు, మీరు దేవుని నమ్మగలిగితే మీ ద్వారా కూడా దేవుడు సూచక్రియలు చేస్తాడు. కొట్టుగడికి చెప్పండి హల్లెలూయా. మీ ద్వారా కూడా దేవుడు సూచక్రియలు చేయబోతున్నాడు. ఈ పునరుద్ధానపు దినమున, ఈస్టర్ పునరుద్ధానపు దినమున యేసు ప్రభు మీ మధ్య నిలిచి, ఇదిగో శిష్యుల ఎదుట సూచక్రియలు చేసిన దేవుడు మీరందరూ కూడా ఈ ప్రపంచంలో సాక్షిగా మీరు నిలబడబోతున్నారు, సాక్షులు నిలబడబోతున్నారు. మీ దేవుడు మీ ద్వారా అనేక మంది సూచక్రియలు అనుభవించబోతున్నారు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు ఏం చేశాడంటే సూచక క్రియలు చేశారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 4 అపోస్తుల కార్యములు, మార్కు సువార్తమానం 16వ అధ్యాయం. యేసు పునరుద్ధానం తర్వాత శిష్యులతో చెప్పిన మాట మార్కు సువార్తమానం 16:10 వాక్యం చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, నడిచేది గట్టిగా, హుషారుగా, సంతోషంగా. హల్లెలూయా. ఈరోజు పండగ. ఏం పండగ? ఈస్టర్. మరి వండుకొని వచ్చారా ఇంటికాడ? మీకు ఆకలి ఉంటా ఉంటుంది. శుభ్రంగా మటనో, చికెనో, నాటుకోడో, చేపో అన్నీ తెచ్చుకొని పెట్టుకొని వచ్చి ఉంటారు. ఇంకెప్పుడు ముగిస్తా పోయి తిందాం అన్నట్లున్నాను. హల్లెలూయా. ఇక చివరి మాట చెప్పి ముగిస్తాను. మన మీద భుజస్కంధాల మీద పెట్టబడిన బాధ్యత ఇది. ఏం చెప్పాడు పునరుద్ధానం అయిన తర్వాత దేవుడు? ఏంటక్క అది? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుడు ఏమని చెప్పాడు? పునరుద్ధానం అయిన తర్వాత మీరంతా కూడా సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను చెప్పాలి. ఆమెను చెప్పరే, మాకు అదేం అవసరం లే అన్నట్లున్నారే. మేమేనా ఇంకెప్పుడు? మీరు కూడా సువార్త చెప్పాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మీ ద్వారా కూడా ఆత్మను రక్షించబడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మీ చెంగు కొంగు పట్టుకొని 10 మంది ప్రార్థన మంది రావాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మిమ్మల్ని బట్టి మీ ద్వారా అనేక మంది ప్రార్థన మంది నడిపించబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. మిమ్మల్ని బట్టి అనేక మంది మారు మనసు పొందాలి. ఆ విధంగా మీరు సువార్తను ప్రకటన చేయండి. మాకెందుకులే, మేము ప్రార్థన మందిరానికి వచ్చామా తిన్నామా పడుకున్నాం అన్నట్లు కాదు. అక్కోళ్ళు ప్రార్థన చేస్తారు, అన్నోళ్ళు ప్రార్థన చేస్తారు, అక్కోళ్ళు స్వార్థ చేస్తారు, అన్నోళ్ళు స్వార్థ చేస్తారు. మనకెందుకు అన్నట్లు ఉండకూడదు. మీరు అట్లా ఉండకూడదు. స్వార్థ భారం మన మీద ఉండాలి. స్వార్థ భారం భుజస్కంధాల మీద పెట్టబడాలి. యేసు ప్రభు భూమి మీదకి పంపబడి ఆయన ఏం చేశాడు? స్వార్థను ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్వార్థను ప్రకటించాడు. దేవుని రాజ్యంలో గురించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి. సువార్త ప్రార్థన కుడికలు ఉంటే మీరు సహకరించాలి. ఇదే సువార్త చేయడం అంటే. పురుషులు, అమ్మలక్కలు, అన్నలు, అయ్యలు మీరంతా ఏం చేయాలి? సువార్త అంటే సువార్త ప్రార్థన కుడికి పెడితే మీరంతా సహకరించాలి. ప్రార్థన మీద రావాలా, సంవత్సరం తీసుకొని వెళ్ళాలి, లైట్లు కట్టాలి, పట్టాలు వేయాలి, బ్యానర్లు కట్టాలి. సువార్త నిమిత్తం పురిగోలపల్లి జనాలని. ఇది మత మార్పిడి కాదు, ఒక మార్గం. సువార్తలో పాలు పొందిన వారై ఉండాలి మీరంతా. మీ ద్వారా సువార్త జరిగించబడాలి. ప్రార్థన కుడికుందంటే ఏమండి, ఆసక్తితో ప్రభుని సేవించే విషయంలో, సువార్త విషయంలో ఆసక్తితో ప్రయాణమై మీరు ముందుకు సాగాలి. అక్క మేము పంచుకున్నాం, మాట్లాడుకున్నాం. ఏంటంటే సమ్మర్ వేసవకాలం వచ్చింది, మనటి వరకు చలికాలం, సువార్త కాలం ఇది. ఏమండి, వేసవకాలం వచ్చింది, సువార్తను ప్రకటించాలి. లోకంలో దేనికి బాధ్యత భారం మాకంటే సేవకులుగా లోకంలో సువార్త ప్రకటించాలి. ఏ ఒక్క పాపి పాపంలో మరణించకూడదు. ఏ పాప బంధకాలలో బంధించబడ్డారో వారు పాపంలో మరణిస్తే దేవుడు వారిని బట్టి మనల్ని లెక్క అడుగుతాడు.
నేను పంపాను భూమికి, నువ్వేం చేసావు? నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడిందా? నీ ద్వారా ఒకరు ప్రార్థన మందిరానికి వచ్చారా? నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఒక కుటుంబం మార్చబడిందా? దేవుడు నేను లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్కకు సమాధానం చెప్పాలా? ఏమండి? మీ ద్వారా స్వార్థ జరిగించబడునుగాక. ఇది మొదలుకొని ఎక్కడ ప్రార్థన కుడికలున్నా సేవకులుగా మేమే భజస్కంధాల మీద భారం వేసుకొని, ఏమండి మీకు చెప్తే ఏమండి ఏదో మీరు ప్రార్థన కూడా పెట్టడం కాదు. సువార్త అంటే మీ ఇంటి దగ్గర సువార్త కుడిక పెట్టుకొని, లేదా కృతజ్ఞత ప్రార్థన కుడిక పెట్టుకొని, దాని ద్వారా సేవకులు పిలిపించుకొని వాక్యాన్ని బోధిస్తే పాపంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు, నశించిపోతున్న ఆత్మలు ఆ వాక్యం ద్వారా అనేక మంది మార్చబడవచ్చు. మీ ద్వారా అగ్నిగుండంలో ఒక ఆత్మను లాగి పడవేయచ్చు. ఎంతసేపు మీ కూటలు పెట్టుకోండి, ఉపవాస కూటలు పెట్టుకోండి, కృతజ్ఞత ప్రార్థన కుడికలు పెట్టుకోండి అని చెప్పడం కాదు. మీ హృదయాంతరంగంలో స్వార్థను గూర్చిన భారము కలుగునుగాక. నీ హృదయాంతరంగంలో స్వార్థను గూర్చిన భారం ఉండాలి. దేవుడు మేలు చేస్తేనే మేము కూటం పెట్టుకుంటామని కాదు. నువ్వు పెట్టుకునేది మేలు చేస్తే ఎవడైనా పెట్టుకుంటాడు. అన్ని జనులు కూడా పెట్టుకుంటారు మేలు చేస్తే. నేను 10 మందికి స్వార్థని పెట్టాలని చెప్పేసి నీ ఇంటి దగ్గర కూటాలు పెట్టించుకోవాలి మనం. ఆమేన్. నీ ద్వారా స్వార్థ ప్రకటించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండాలి. దేవుడు ఏం చెప్పారు? పునరుద్ధానం అయిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త చెప్పండి. మీ చేతనైంది మీరు చేయండి. హల్లెలూయా. కొంతమందిని నేను అంతమంది సేవ చేసిన దగ్గర కొంతమంది సహకరించేవారులే, ఇంకొంతమందిని ఇంకా మా తాత చెప్పాను కదా, మా తాత పొలంలోకి వెళ్ళి ఎద్దులకి కాడి కట్టి ముళ్ళుగర ఒకటి పెట్టుకొని వెనక నుంచి కుచ్చి కొట్టినట్లుగా రండి సంవత్సరం తీసుకెళ్ళండి, ప్రార్థనకి వెళ్ళండి, సంవత్సరం తీసుకెళ్ళండి, పొట్టలేయండి, త్వరగా వెళ్ళండి అని కొన్ని సందర్భాలు మొత్తుకొని వాళ్ళ దెబ్బకి నాకు ఆరోగ్యం కూడా క్షీణించిపోయేది. ఒక్కోసారి ఎంతసేపు అండి నేను అక్కడ సేవ చేశాను, అయిపోయింది నా బాధ్యత. మేము ఇక్కడ సేవ చేస్తున్నాం, మేము శాశ్వత కాలం మీ దగ్గర ఉండవు. ఒక రోజున మాకు పిలుపు వస్తుంది, వెళ్ళిపోతాం. ఆ తర్వాత సంఘంగా మీకు బాధ్యత ఉండాలి. ఇక్కడ సంఘం మీది, ప్రార్థన మందిరం మనది. ఆ బాధ్యత మీ భుజస్కంధాల మీద మోపబడినప్పుడు మీ ద్వారా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. మీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. సువార్తను ప్రకటించే యోధులు లేపబడాలి మన ప్రార్థన మందిరం. ఆ భారం మన కలగాలి యేసు నామములో. ఇది మొదలుకొని మీ హృదయాంతరంగంలో దర్శించబడాలి. సువార్త భారం దేవుడు కలవ చేయాలి. మనం ఎక్కడున్నా, అమ్మలక్కలకి మీకు ఇంకో మాట చెప్తున్నా, అన్నలు కూడా అందరికీ, మనం ఎక్కడున్నా దేవుని గురించి సువార్త చెప్పాలి. ఎట్లా చెప్పాలయ్యా అంటే, మీరు కొన్ని సందర్భాల్లో రచ్చబండ దగ్గర కూర్చొని ఆ మాటలు చేసిందంట నీకు తెలుసా, ఇక్కడ ఈ అన్న లేడు, అట్లా అక్కడ ఆమెలేదు నీకు తెలుసా, ఏం జరిగింది, అమ్మో వాళ్ళు కనబడట్లేదంట, ఏమైపోయారో, ఎక్కడ పోయారో. రచ్చబండ దగ్గర కూర్చొని సోదేవరాన్ని పెట్టుకోకూడదు. మనం 10 మంది కనబడితే, ఆ 10 మంది కనబడితే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న అందరూ పిలిచి, మీకు తెలుసా వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు తిట్టుకున్నారు, ఇక్కడ ఎట్లా జరిగింది, అక్కడ అట్లా జరిగింది, ముసలమ్మ ముచ్చట్లన్నీ మీరు పెట్టకూడదు. మీరు 10 మంది మీ దగ్గర ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని గురించి చెప్పండి. ఆమేన్. మన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు గురించి చెప్పండి. మీరు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచాడని చెప్పండి. మేము ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు సూచక్రియలు మీ పట్ల చేయగలిగిన వాడని చెప్పండి. మీరు దేవుని గురించి స్వార్థ చెప్పండి. 10 మందిలో ఉన్నా, మీరు వ్యాపారంలో ఉన్నా, మీరు ఉద్యోగంలో ఉన్నా, మీరు కాలేజీలో ఉన్నా, మీరు చేస్తున్న పొలంలో పని చేస్తున్నా, మిరప తోట మిరపకాయలు ఏరుతున్నా, ఇంట్లో అన్నం కూర వండుతున్నా, మీరు 10 మంది దగ్గర కూర్చున్నా మీరు ఏం చేస్తారు? ముసలమ్మ ముచ్చట్లు ప్రక్కకు పెట్టి యేసుక్రీస్తుని గూర్చిన బోధ మీ ద్వారా జరిగించబడాలి. గట్టిగా బిగ్గరగా ఏం చేస్తారు? ఇది మొదలుకొని మీరు నాకెందుకులే వాళ్ళు ఏమంటారు అని మీరు అనుకోకూడదు. తప్పు చేసిన వాడు భయపడతాడు.
మనం చెప్పేది మార్గం, ఇదొక మార్గం. వారు కొంతమంది చెప్తుంటారు, కొంతమంది సమస్యలతో బాధపడుతుంటారు, ఇబ్బందులతో బాధపడుతుంటారు, ఎక్కడికి వెళ్ళినా వేదన ఆవేదనతో ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆదరణ కలిగిన, ప్రీతి కలిగిన మాటలు మాట్లాడి యేసు ప్రభు గురించి చెప్పండి. వారు మనసు మార్చుకుని ప్రార్థన మందిరానికి వస్తారు. హల్లెలూయా. మీకు ఈరోజు ఈ ఈస్టర్ పునరుద్ధాన దినమున మీ భుజస్కంధాల మీద ఒక భారం మోపుతున్నాను నేను ఈరోజు. ఏంటి అని అడగండి. మీ భుజస్కంధాల మీద ఒక భారం మోపుతున్నా. ఏంటో తెలుసా? మీరు మీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడి మీ కొంగు పట్టుకొని, అన్నాల చెంగు పట్టుకొని ప్రార్థన మందిరానికి నూతనమైన ఆత్మలు రావాలి. గట్టిగా మేము తీసుకొస్తామన్నారు. గట్టిగా అలా చెప్పండి. మీరు ప్రార్థన చేసి మీరు సువార్త చెప్పండి. మిమ్మల్ని బట్టి అనేక మంది ప్రార్థన మందిరాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. అట్లా ఉండాలి మనం లోకంలో బ్రతకాలి. అట్లా మనల్ని బట్టి 10 మంది మానుకునేటట్లు ఉండకూడదు మందిరానికి. వాళ్ళు వస్తే మీరు రాము, వాళ్ళు పని చేసి వాళ్ళు పరిచయం చేస్తే మేము చేయం, వాళ్ళు బాగున్నారు మేము బాగోలే మేము ఉండం అని మీరు అనకూడదు. మీరు ఎలాగుండాలంటే ఏమండి, మీ మీద పెట్టబడిన భారాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. మీదటికి ఒక్కొక్కరు మళ్ళీ వచ్చే ఈస్టర్ పండగకి శుభ్రంగా మీరు ఏం చేయాలి? మీ మీద ఏం భారం పెట్టాను, ఏ విధంగా చేతనైనా ఒక మనిషిని అగ్నిగుండంలో నుంచి లాగి ప్రార్థన మొదలు పడివేయండి. దేవుని వాక్యం ద్వారా వారిని స్టెప్ బై స్టెప్ సేవకులుగా అపోస్తల బోధలో వారిని ప్రభు రాకడ రాజ్యానికి సిద్ధపరుస్తాం. ఆమేన్. గనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినమున ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన అగుపరిచిన ఆ సందర్భం, ఆయన మాట్లాడినవి, ఆయన చేసిన అద్భుతాలు నేను 4 చెప్పా. మొదటిది ఏంటిది? ఆయన పునరుద్ధానుడైన తర్వాత చేసింది వారితో చెప్పండి నడిచెను. రెండవది సమాధానము కలుగ చేశాను. మూడవది సూచక్రియలు చేశాడు. నాలుగవది స్వార్థను ప్రకటించాడు. గనుక మనమందరం కూడా ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితంగా దేవుడు మార్చును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.